ఎస్ కి ముందు అపాస్ట్రోఫ్ గురించి మీకు తెలుసు. నేను మాట్లాడుతున్న ఎస్ తర్వాత పెట్టే అపాస్ట్రోఫ్. అయితే మీకు ఈరోజు ఒక కొత్త విషయం అంటే రేర్లీ యూస్డ్, నాట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్, అందరికీ తెలిసిండకపోవచ్చు. సో అదేంటంటే ఈ అపాస్ట్రోఫ్ ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్, బిఓవై అపాస్ట్రోఫ్ ఎస్, బాయ్స్ అంటే ఒక పిల్లాడి యొక్క. గర్ల్స్ అని రాయాల్సి వస్తే గర్ల్ అపాస్ట్రోఫ్ ఎస్ అంటే ఒక అమ్మాయి యొక్క. అంటే ఇక్కడ గర్ల్ అండ్ బాయ్ అపాస్ట్రోఫ్ ఎస్ పెడితే ఆ ఒక్కరికే వాళ్ళది అని చెప్పడం, ఇది తెలిసిన విషయం. కానీ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ న్యూ, ఇదే అపాస్ట్రోఫీని బాయ్స్ అంటే బాయ్కి ప్లూరల్ బాయ్స్ అని రాసి ఆ తర్వాత అపాస్ట్రోఫ్ పెట్టామనుకో, పెట్టచ్చు. ఎస్కి ముందు అపాస్ట్రోఫ్ గురించి మీకు తెలుసు. నేను మాట్లాడుతున్న ఎస్ తర్వాత పెట్టే అపాస్ట్రోఫ్. సో ఎక్కడైనా ఇప్పుడు మీరు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అని చూసారనుకోండి, అపాస్ట్రోఫ్ ఎస్ తర్వాత పెట్టాలి. అంటే మగపిల్లల యొక్క హాస్టల్, లేదా ఆడపిల్లల యొక్క లేదా అమ్మాయిల యొక్క హాస్టల్. గర్ల్స్ ప్లూరల్ రాయాలి, గర్ల్స్ అని రాసి ఎస్ తర్వాత అపాస్ట్రోఫ్ పెట్టాలి. ఎస్ ముందు అపాస్ట్రోఫ్ పెడితే ఇక్కడ మీనింగ్ మారిపోతుంది. ఒక అమ్మాయికి హాస్టల్ ఉండదు కదా, గర్ల్స్ హాస్టల్ అని ఎస్కి ముందు అపాస్ట్రోఫ్ పెడితే ఒక అమ్మాయి యొక్క హాస్టల్ ఎక్కడ ఉండదు, అమ్మాయిల యొక్క హాస్టల్ ఉంటుంది. ఒక అబ్బాయి యొక్క హాస్టల్ ఎక్కడ ఉండదు, అబ్బాయిలకి హాస్టల్ ఉంటుంది. అలా రాయాల్సి వస్తే ఎస్ తర్వాత అపాస్ట్రోఫ్ పెట్టాలి. చాలామందికి తెలియదనే ఉద్దేశంతో చెప్పాను.